హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. లేటర్ పీరియడ్లో సెకండ్ హాఫ్లో ప్రైస్ అనేది డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. పర్టికులర్గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మనకు దగ్గరలో ఎలాంటి రెసిస్టెన్స్ అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. సో ఇలా మనం దీన్ని బ్యాక్ సైడ్ వెళ్ళి చూసినప్పుడు మనకు ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రమే రివర్స్ అయితే కావడం జరిగింది. సో జనరల్గా చెప్పాలంటే ఎప్పుడైనా కానీ ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక హై మూవ్ అయితే సో అక్కడ నుంచి రివర్స్ కావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఆ రివర్స్ అయ్యే సందర్భంలో మనం పర్టికులర్గా అక్కడ ఏదైనా ఒక లొకేషన్ చూడాలి. సో అంటే పర్టికులర్గా చెప్పాలంటే అక్కడ ఏదైనా గతంలో రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన, గతంలో సపోర్ట్గా యాక్ట్ చేసిన లెవెల్స్ అయితే వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ చూసినట్టయితే మనకు ఈ లెవెల్ ఇవాళ హై వచ్చేసి అంటే ఇంట్రాడే హై వచ్చేసి 16,023. సో 16,000 అనేది సైకలాజికల్ లెవెల్. బట్ మనకు దానికంటే కొంచెం ముందుకెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయితే కావడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం 1623 అనేది ఎక్కడ ఉన్నది. సిక్స్టీన్ 23 చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్ ఇది అంటే ఈ లెవెల్ తర్వాత ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి మనం ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోవాలి, అంటే లెఫ్ట్ సైడ్ చూడడం అలవాటు చేసుకోవాలి. సో మనకు ప్రైస్ ఎక్కడ నుంచి రివర్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చూసినప్పుడు సో మనం ఇలా లెఫ్ట్ సైడ్లో మార్క్ చేసుకున్నప్పుడు 1623 అనేది ఇన్ బిట్వీన్ ఈ రీజియన్లో ఉంది. కాబట్టి సో ఇక్కడ నుంచే రివర్స్ అయితే కావడం జరిగింది. సో ఇలా లెఫ్ట్ సైడ్ చూడడం అయితే అలవాటు చేసుకున్నప్పుడు సో ఇది మే 20 అండ్ మే 26 మధ్యలో ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి ఈరోజు అయితే నిఫ్టీ రివర్స్ కావడం జరిగింది. పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే ఆ లెవెల్ దగ్గర 1623 అనేది మనకు ఒక సైకలాజికల్ లెవెల్గా కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రివర్స్ కావడం అయితే జరిగింది. సో ఏదైతే మనం గ్యాప్ అప్ అనుకున్నామో అదంతా వెనుకకైతే రావడం జరిగింది. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అవుడే ప్రీవియస్ డే హైను R1 పైన ఓపెన్ అయింది కాబట్టి సో స్లైట్గా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. స్లైట్గా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అయితే సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన ఓపెన్ కావడం జరిగింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రాలేదు. సో కాబట్టి వదిలేద్దాం. లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ ఇక్కడ కూడా ఏమీ రాలేదు, కాబట్టి ఈ జోన్ కూడా వదిలేద్దాం. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి సో మనకు సో ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక ఈ జోన్ కూడా సో ఈ జోన్ అప్ సైడ్ నుంచి రావడం అయితే జరిగింది, అప్ సైడ్ నుంచి వచ్చింది. సో అప్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సో ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వచ్చింది. సో డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక కింది జోన్ దగ్గర సో ఈ కింది జోన్ దగ్గర సో ప్రైస్ అనేది సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టుగా మనకు అనిపించింది. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 ఉంటుంది. సో కాబట్టి ఈ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇలా లెవెల్స్ ఉన్నప్పుడు సో మనం రెండు జోన్ల దగ్గర ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొద్దు, కింది జోన్ను మాత్రమే కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో పై జోన్ను మనం అవాయిడ్ చేయవచ్చు. సో కాబట్టి ఈ జోన్లో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవద్దు, ఎందుకంటే ఇది పైనుంచి వచ్చింది, పైనుంచి వచ్చినప్పుడు సో ప్రైస్ అనేది సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది కాబట్టి డెఫినెట్గా సో ఈ జోన్ను మనం సో అవాయిడ్ అయితే చేయవచ్చు.
ఇక రేపటి రోజున ఇక్కడ ఒక మనకు సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఆప్షన్ చైన్ ఆటను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైలో వచ్చేసి 16,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైలో 15,900 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినప్పుడు షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో కాల్ సైడ్లో 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 15,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే ఇక్కడ కూడా సో మనకు పర్టికులర్గా అవుట్ ఆఫ్ ది మనీలో షార్ట్ బిల్డప్ అయితే అయింది. షార్ట్ బిల్డప్ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కొన్నిట్లలో లాంగ్ అన్వైండింగ్ కూడా అవుతుంది. సో కాబట్టి మనం దీని ప్రకారం ఏమి కంక్లూడ్ చేయలేము. సో ఈ డాటాను కన్సిడర్ చేసినట్టయితే సో దీని ప్రకారం నెగిటివ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంది కాబట్టి న్యూట్రల్ బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు హై అనేది ఈ బేస్ లైన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా కొంచెం పై వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్ అయితే కావడం అయితే జరిగింది. క్యాండిల్ యొక్క మనం స్ట్రక్చర్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే అది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ టైప్ అయితే రావడం జరిగింది. ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ వచ్చింది చూడండి, దాని ఫాలో అప్ దీని లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒక బిగ్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది, ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా ఎక్కువ శాతం సో డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన దానిలో ఒక వీడియో కూడా ఉండడం జరిగింది, ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క మీద ఒకటి వీడియో కూడా ఉండడం జరిగింది, దాన్ని చూడండి. ఈ వీడియో సీక్రెట్స్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ వీడియో మన వీడియోస్లో ఉండడం జరిగింది. సో ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఎలా వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సో మనం అందులో క్లియర్గా వివరించడం అయితే జరిగింది. సో నాకు తెలిసినంత వరకు మేబీ రేపు ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా సో ప్రైస్ అనేది మళ్ళీ నిఫ్టీ అనేది కరెక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, 15,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఒకవేళ లో బ్రేక్అవుట్ అయితే మీ వ్యూ అనేది బేరిష్ సైడ్ ఉంటే బెటర్. సరే ఓకే. ఇక ఒకవేళ అప్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 16,023 అనే లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ మన హైయెస్ట్ టార్గెట్ 16,200 క్రాస్ చేయనంత వరకు మార్కెట్లో సో బులిష్నెస్ అనేది రాదు. 16,200 అనేది వన్స్ బ్రేక్అవుట్ వస్తేనే మార్కెట్ అనేది బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి నెక్స్ట్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్ అనేది మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌ జోన్ ఇండెక్స్ని చూసినప్పుడు సో ఇది -551 పాయింట్స్ అనేది డౌన్ సైడ్లో వస్తున్నది. సో మేబీ ఇది లాస్ట్ వరకు ఇలానే నెగిటివ్లో క్లోజ్ అయిందనుకోండి, సో నెగిటివ్లో క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా సో మన మార్కెట్ల మీద దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా రేపు మనం ఒక గ్యాప్ డౌన్ కానీ లేదంటే స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సో బిగ్ కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఇది ఇలానే కొనసాగితే. సో మేబీ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు పాజిటివ్లోకి టర్న్ అయితే మన మార్కెట్లు అనేటివి సో కొంచెం పాజిటివ్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు నెగిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మన మార్కెట్ కూడా సో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే చూడడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సో ప్రైస్ అనేది సో
R2 పై నుంచి రిజెక్షన్ అయితే కావడం జరిగింది. సేమ్ దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు సో అక్కడ మేల్ నెలలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడం జరిగింది. ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. సో తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఒక బిగ్ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం ప్రైస్ అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. కానీ ఇక్కడ టార్గెట్ను తోటి రిస్క్ను మనం కంపారిజన్ చేసినప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉంది, టార్గెట్ అనేది తక్కువ ఉంది. సో కాబట్టి మనం ఈ ట్రేడ్ను ఇక్కడైతే అవాయిడ్ చేయవచ్చు. సో కాబట్టి మనకు సిపిఆర్ ప్రకారం ఆపర్చునిటీ లభించలేదని చెప్పవచ్చు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ అనేది సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ కింద ప్రైస్ అయితే ఓపెన్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్కు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ యొక్క మనం చూసినట్టయితే ఇది మనకు సో విక్ అనేది డౌన్ సైడ్లో ఉంది. సో కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది. ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. సో కాబట్టి ఈ జోన్ తర్వాత వ్యాలిడిటీని కోల్పోవడం జరిగింది. సో ఇక ఈ జోన్ విషయానికి వస్తే ప్రైస్ అనేది ఈ జోన్ పైనుంచి కిందికి అయితే రావడం జరిగింది. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రాలేదు. కాబట్టి సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఆ జోన్ అలానే ఉంచుదాం. మేబీ రేపటి రోజున ఆ జోన్కి ఏమైనా పుల్ బ్యాక్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్, అంటే కంపేర్ టు ఈ జోన్తో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నది. సో కాబట్టి దాన్ని డిలీట్ చేసినాను ఇంతకుముందు దాన్ని. సో ఈ జోన్ అండ్ ఈ జోన్ని మార్క్ చేసుకోండి. సో మేబీ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయినా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రం రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది గ్యాప్ ఏరియా ప్లస్ ఇక్కడ మనకు బేస్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం వర్క్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 34,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 34,500 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 33,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 33,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఏదీ లేదు మొత్తం. సో ఇక్కడ మనకు కొన్నిట్లలో షార్ట్ కవరింగ్ ఉంది, కొన్నిట్లలో లాంగ్ అన్వైండింగ్ ఉంది. సో కాబట్టి మనం ఈ డాటాను ఏమి కంక్లూడ్ చేయకుండా సో ఈ డాటాను చూసినట్టయితే సో దీని ప్రకారం షార్ట్ బిల్డప్ అయితే అయింది కాబట్టి ఎక్కువ శాతం సో గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి లేదు అంటే సో డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది యాజ్ పర్ ద ఆప్షన్ చైన్ డాటా ప్రకారం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సేమ్ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉండడం జరిగింది. సో కాబట్టి న్యూట్రల్ బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే క్యాండిల్ రావడం జరిగింది. బట్ నిఫ్టీ తోటి కంపారిజన్ చేసుకున్నప్పుడు సో ఇది అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. బట్ నిఫ్టీ మాత్రం పర్ఫెక్ట్ హ్యామర్ క్యాండిల్, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఇన్ కేస్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో వీటిలో కూడా మన బ్యాంక్ నిఫ్టీలో కూడా సో మనం ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, 33,200 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో కాబట్టి ఈ లెవెల్ని డౌన్ సైడ్లో ఈ లెవెల్ అనేది రేపటి రోజున టార్గెట్గా వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక హయ్యర్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది ఉంటుంది. సో 34,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో చూడండి అది ఇక్కడ గతంలో ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి ఇవాళ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి కూడా రివర్స్ కావడం జరిగింది. సో మేబీ రేపటి రోజున ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ సో ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది 34,800 దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి హయ్యర్ అప్ సైడ్లో అండ్ డౌన్ సైడ్లో. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో మనకు
వీళ్ళు పాజిటివ్లోకి రావడం జరిగింది. ఎఫ్ఐఐలు ప్లస్ 1300 క్రోర్స్ వీళ్ళైతే బై చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వీళ్ళు పాజిటివ్గా ఉన్న ఒకే ఒక్క అంటే కొద్ది రోజులలో ఇది కూడా ఒకటి. బట్ మన వాళ్ళు మాత్రం నెగిటివ్లో ఉండడం జరిగింది. సో వీళ్ళు పాజిటివ్లోకి వస్తే మన వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. చూద్దాం. సో అంటే ఇది ఒక్కరోజు మనకు పాజిటివ్లోకి వచ్చినంత మాత్రాన బుల్లిష్నెస్ కాదు. సో వీళ్ళు కంటిన్యూస్గా కనీసం ఒక 1 వీక్ అలా ఉంటే మన మార్కెట్ అనేవి సో బాటమ్ అవుట్ అయినాయని చెప్పి అనుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా వీళ్ళు కాసేపు మనకు అంటే మనల్ని ట్రాప్ చేయడానికి కూడా 1 లేదా 2 రోజులు అలా బై చేయవచ్చు. అలా బై చేస్తే మళ్ళీ మన రీటైల్ పీపుల్ స్ట్రాంగ్ అగ్రెసివ్గా బై చేస్తే మాత్రం వాళ్ళు ఒక లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ తీసుకురావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి 1 వీక్ లేదా 2 వీక్స్ వెయిట్ చేయడం బెటర్. 1 వీక్ 2 వీక్లో వాళ్ళు నెట్ పాజిటివ్లో ఉన్నారనుకోండి 1 వీక్ డాటా లేదా 2 వీక్స్ డాటాలో, సో అప్పుడు మనం సో బై చేయడానికి పాసిబిలిటీ అంటే లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ డాటాను అయితే ట్రాక్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంట్రాడే పర్పస్లో నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ ఇవి. సో కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.